మనం బతికినంత కాలం ఈ బాడీలోనే బతకాలి. మీరు మీ బాడీలోనే బతకాలి. మీరు వచ్చి నా బాడీలో బతకడం అంటే కుదరదు కదా! కష్టం. నేను వచ్చి మీ బాడీలో బతకడం అంటే కుదరదు కదా! యెస్ సార్. మనం నడిపే కారే, మనం నడిపే స్కూటరే ప్రతి నెలకొకసారి, 2 నెలలకొకసారి సర్వీసింగ్‌కి ఇచ్చి దాన్ని కడిగేసి సర్వీసింగ్ జాగ్రత్తగా ఉంచుకుంటాం. యెస్ సార్. అలాంటి జీవితాంతం బతికే బాడీని మనం ఎంత జాగ్రత్త చూసుకోవాలి. ఇది జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పండి మనకి తెలియకుండా కొన్నింటిలోకి వెళ్ళిపోతాం అలాగా. కొన్ని అలవాట్లలోకి వెళ్ళిపోతాం. అది తెలుసుకొని ఇది కరెక్ట్ గా తెలుసుకునేప్పుడు లేట్ అయిపోతుంది. ఈ లోపల బాడీకి జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. అది తెలుసుకొని యువతలకు ఎవరైతే వచ్చి సెట్ చేసుకుంటారో మన హెల్త్ బాగుంటుంది. ఎప్పుడైతే హెల్త్ బాగుందో, మన బాడీ ఎప్పుడైతే హెల్తీగా ఉందో, మన ఆలోచన విధానాలు కూడా హెల్తీగానే ఉంటాయి, మన డెసిషన్స్ కూడా హెల్తీగానే ఉంటాయి, మన లైఫ్ కూడా హెల్తీగా ఉంటుంది, బాగుంటుంది. మన చుట్టుపక్కల జనాలు కూడా మనల్ని చూసి మోటివేట్ అవుతారు. ఓకే, ఇలా హెల్తీగా ఉండాలి అనుకోండి. సూపర్ సార్. సో అలాగే హెల్తీ గురించి చెప్పారు కాబట్టి మీ డైట్ ప్లాన్ చెప్తారు సార్? నేను ఒక 3 years నుంచి స్ట్రిక్ట్ డైట్ లో ఉన్నానండి. 3 years 3 years నుంచి ఒక స్ట్రిక్ట్ డైట్ లో ఉన్నాను. రెగ్యులర్ వర్కౌట్స్, అంటే నాకు షూట్స్ ఉన్నప్పుడు ఒక టైంలో వెళ్తాను, షూట్స్ ఉన్నప్పుడు ఒక టైంలో వెళ్తాను. నా ప్రొఫెషన్ కానీ నా వర్క్ కానీ ఎక్కడ, నా అఫీషియల్ వర్క్స్ కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా నేను నా వర్కౌట్స్ ప్లాన్ చేసుకుంటాను. డైట్ కూడా వెరీ లిమిటెడ్ డైట్, నేను చాలా తక్కువ డైట్ లోకి వచ్చాను. అంటే క్యాలరీస్ వైజ్ నేను మార్నింగ్ లేచినంటే తీసుకునేది లైక్ ఫస్ట్ లేచినంటే నేను నట్స్ ఏమైనా తీసుకుంటాను. నట్స్ తర్వాత ఒక వెజిటబుల్ జ్యూస్ అనేది, వెజిటబుల్ జ్యూస్ ఒకటి తీసుకుంటాను. దాని తర్వాత ఒక 4 to 5 ఎగ్ వైట్స్. ఎగ్ వైట్స్ ఒక 2 ఫుల్ ఎగ్స్, 3 ఎగ్ వైట్స్ తీసుకుంటాను. ఒక కప్పు పపాయా కానీ ఏదైనా ఫ్రూట్ ఏదైనా తీసుకుంటాను. అంతే మార్నింగ్ డైట్ అది.